ఈ వర్షాకాలంలో వాతావరణం ఎంత బాగుందో. అవునరా. అయినా సరే ఈ వాతావరణంలో మనం 100 రూపాయలు రా. గొడవలు వద్దు. 5గురు ఉన్నాం, ఒక్కొక్కరికి 20 రూపాయలు వస్తాయి. ఎవరికి ఏమేమి కావాలో చెప్పండి, కొనుక్కొని వస్తాను. గుడ్డే 2, పార్లేజీ 2, ఒక మజా 2 ఆపిల్, ఒక థమ్స్ అప్ 2 కురుకురు ప్యాకెట్లు, 2 బింగోలు, ఒక టాటా గ్లూకోజ్. సరే ఇక్కడ ఆగండి, నేను కొనుక్కొని వస్తాను. రే మరి నువ్వేట్టుకుంటావు? ఒక్క అయినా 2 విమాల్. హలో. ఎరా ఈరోజు మాతో కలవలేదేంటి? ఏంట్రా మా ఇంట్లో వాళ్ళు మీతో తిరిగి చెడిపోతున్నానని అంటున్నారు. అరే ఇంట్లో వాళ్ళు ఏదో తెలియక అలా అంటారా, దానికంత ఫీల్ అయిపోతావా? అది కాదురా, మిమ్మల్ని చెడగొట్టిందే నేను. మందు తాగనరా, గుట్కా నమలనరా, దొంగతనానికి వెళ్దాంరా, అటు వెళ్దాంరా, ఇటు వెళ్దాంరా, టైం పాస్ చేద్దాంరా అని చెప్పి చెడగొట్టిందే నేను. అలాంటిది మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిరుగుతున్నారా? అంటే నువ్వు చేసిన పనికి మాకు క్రెడిట్ వచ్చిందన్నమాట. సిగ్గులేదురా నీకు? నువ్వు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో స్టోరీలు, వాట్సాప్ లో స్టేటస్లు పెడతావు కదా. అవును, వాటి వల్ల నీకేం లాభం? ఐ డోంట్ నో. మరి చూసే వాళ్ళకి ఉపయోగమా? ఐ డోంట్ నో. మరి ఎందుకు పెడుతున్నావు? ఈ సమాజానికి నేను ఎంత ఖాళీగా ఉన్నానో తెలియాలిగా. ఎందుకురా సంపి దుబ్బినావు? నీ వల్లే చచ్చాం. బైక్ తోలింది నువ్వే కదా, పక్కూరు వెళ్దామన్నది నువ్వే కదా. మరి లారీ వస్తుంటే బ్రేక్ వేయాలి కదరా. బ్రేకులు పని చేయవని నీకు తెలుసు కదా. పోనీ పక్కకు తిప్పొచ్చు కదా. పక్కకు తిప్పడం వల్లే లోయలో పడి చచ్చాం.